ఎంఎన్ కెనాల్ ఎఫ్ఎన్ కెనాల్ను పూర్తి చేసేటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి హరీష్ అన్న గారికి దక్కింది. మరి ఇంకొక విషయం, మరి కేటీఆర్ గారిని సోషల్ మీడియా వదిలి జనంలోకి రమ్మంటున్నారు. 2014 నుండి మొన్నటి వరకు మంత్రిగా ఉండి ఏ శాఖలో మంత్రిగా ఉన్నా కానీ కూడా ఆ శాఖకి వన్నదించినటువంటి ఘనత కేటీఆర్ గారు. హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో చూపించినటువంటి ఘనత కేటీఆర్ గారు. ఈరోజు కేటీఆర్ గారిని కూడా విమర్శించడము మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ కల్వకుంట్ల అనే పేరే లేకపోయి ఉంటే ఈరోజు మీ కవితానికి పేరుకు ఎక్కడ గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత పిఆర్ఓ హరీష్ అన్న గారి మీద పాల వ్యాపారం గురించి ట్విట్టర్లో పెట్టినారని చెప్తున్నా ఉన్నారు. మరి నిజంగానే మీకు అయోధ్య రెడ్డి గారితో ఎలాంటి సంబంధాలు లేవా? మీకు అయోధ్య రెడ్డి గారితో సంబంధాలు లేకపోయి ఉంటే ఆ ట్విట్టర్ గురించి మీకెట్లా తెలిసింది? అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు హరీష్ అన్న మీద కేటీఆర్ గారి మీద చేసినటువంటి కుట్రలన్నీ కూడా మీకు ముందుగానే తెలుసు. మీరందరూ కూడా చీకటి ఒప్పందంలో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే వారి విమర్శలు మీరు సమర్థిస్తూ ఉన్నారు. మరి మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఉండి మీతో ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగంగానే మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీలో కృష్ణార్జునులు నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కృష్ణార్జునులుగానే భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు అధర్మం మీద, ఈరోజు అన్యాయం మీద మరి ఏదైతే పోరాటం చేస్తున్నారో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిజంగా కూడా వాళ్ళు మాకు అందరూ కూడా కృష్ణార్జునులతో సమానంగానే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఈ కృష్ణార్జునుల హయాంలోనే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నామని చెప్పేసి మీకు మరోసారి తెలియజేస్తూ ఉన్నాం. మరి 10 ఏళ్ల పాటు మరి ఈ ప్రభుత్వంలో ఉండి డాటర్ ఆఫ్ ఫైటర్గా ఉండి మరి ఆ రోజు మీకు జిల్లా సమస్యలు గుర్తుకు రాలేదా? మరి నిజంగానే జిల్లా మీద ప్రేమ ఉంటే, నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి వనదుర్గ మాత మీద మీకు ప్రేమ ఉంటే, నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి మహాదేవాలయం చర్చి మీద ప్రేమ ఉన్నట్టయితే మరి ఆ రోజు మీరు ఈ జిల్లాలో ఎందుకు పర్యటన చేయలేదు? ఆ రోజు ముఖ్యమంత్రి గారి కూతురుగా నియోజకవర్గానికి అదనపు నిధులు ఎందుకు ఇప్పలేదో మీరు మరొకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.